ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఇప్పుడు అగ్రికల్చర్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి దీని గురించి లాస్ట్ 2 సీజన్స్లో కొంచెం మీకు అందరికీ తెలిసే ఉంది. అక్కడక్కడ యూరియా దొరకట్లేదంట, ఫర్టిలైజర్ రావట్లేదంట, తగ్గిపోతుందంట, సప్లై లేదంట, ఇటువంటి ఆ అపోహలను కొంతమంది నమ్మేసి అక్కడక్కడ కొంచెం కంగారుగా ప్యానిక్ బయింగ్ చేసుకోవడము, లేదా ఈ సొసైటీ దగ్గర లేదా డీలర్స్ దగ్గర వెళ్ళి ఎక్కువ లైన్గా ఉండడము, గుంపులు ఒకే రోజు వచ్చేసుకోవడము, అవసరంగానే ఎక్కువ తీసుకెళ్ళిపోవడము, ఇటువంటి పరిస్థితులు రాకుండా ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ చాలా మంచి ఒక రిఫార్మ్స్ తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా మొదటిది ఏంటంటే ఆన్లైన్ ఎరువులు పంపిణీ. సో దీనికి ఏపీఏఎంఎస్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఉందో దీంట్లో ప్రతి ఒక్క రైతుది డీటెయిల్స్ నమోదై ఉంటుంది. వాళ్ళు ఏ పంట వేస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఏం పంట వేశారు, ఎంత ఎక్స్టెంట్ ఉంది, ఆ ఎక్స్టెంట్కి ఏ క్రాప్కి సైంటిఫిక్గా ఎంత ఎరువులు వేయాలి. ఇప్పుడు ప్రతి పంటకి మీకు తెలుస్తుంది 3 సార్లు వేయాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసల్ డోస్ అంటారు, తర్వాత అది వెజిటేటివ్ స్టేజ్లో ఉన్నప్పుడు, తర్వాత రీప్రొడక్టివ్ స్టేజ్కి వెళ్ళినప్పుడు 3 సార్లు వేయాలి. ఇప్పుడు వరికి తీసుకుంటే ఫస్ట్ ఎకరానికి దాదాపుగా 75 నుంచి 90 కేజీలు ఒకేసారి వేస్తారు. తర్వాత ఆ టిల్లరింగ్ స్టేజ్లో ఒకసారి వేస్తారు, ఇంకొక 50 కేజీ. అదైన తర్వాత మళ్ళీ గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్లో ఒకసారి వేస్తారు. దీనికి రైతులకి ప్రాక్టీస్ ఏంటంటే మొత్తం సీజన్కి కావాల్సినంత ఒకేసారి తీసుకెళ్ళిపోయి పెట్టుకునే పరిస్థితి ఉండేది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు నాకు ఒక ఎకరా ఉంది, నాకు టోటల్ ఒక 2 బస్తాలు కావాలనుకోండి, 2 బస్తాలు ఒకేసారి పట్టుకెళ్తే ఇనిషియల్ డోస్కి ఎవరికైతే వేరే రైతులకి కావాల్సి ఉంటుందో వాళ్ళకి ఒకసారి షార్టేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఇప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఎందుకు 2 బస్తాలు ఒకేసారి పట్టుకెళ్తారు అంటే సీజన్కి కావాల్సినంత ఒకేసారి ఎందుకు తీసుకెళ్తారంటే తర్వాత ఉంటుందో లేదో, సరిపోయేంత వస్తుందో లేదో, ఇటువంటి డౌట్స్ ఉండేవి. ఈ డౌట్స్ నివారించడానికి గౌరవ ముఖ్యమంత్రి వారు అలాగే అగ్రికల్చర్ మినిస్టర్ గారు వీళ్ళందరూ సహకారంతో చాలా మంచి ఒక ఏపీఎంస్ యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్లో ఏంటంటే ఇప్పుడు నేను ఒక రైతును, నాకు ఒక 10 ఎకరాల భూమి ఉంది. ఆ భూమికి ఈ రికమెండేషన్ ప్రకారంగా వరి అయితే వరి, కాటన్ అయితే కాటన్, మిర్చి అయితే మిర్చి, లేదా జొన్న అయితే జొన్నకి ఎంత కావాలి, ఫస్ట్ డోస్లో ఎంత కావాలనేది నాకు ఆన్లైన్లో నా పేరు ఆధార్ నెంబర్తో కొడితే ఆ పేరులో చూపిస్తుంది. ఓకే 10 ఎకరాలకి మీకు ఫస్ట్ బ్యాచ్కి కావాల్సింది 10 బస్తాలు. ఆ 10 బస్తాలు కూడా తీసుకెళ్ళొచ్చు, లేదా నాకు ఎంత కావాలంటే ఆ 10లో తీసుకెళ్ళొచ్చు. సరే రెండో డోస్కి నెక్స్ట్ 15 డేస్లో నెక్స్ట్ బ్యాచ్కి యాజ్ పర్ సైంటిఫిక్ రిక్వైర్మెంట్ ఎంత ఉంటుందో అది రిలీజ్ చేస్తారు. మళ్ళీ 3వ డోస్కి ఎంత కావాలో అది రిలీజ్ అవుతుంది. అంటే నాకు ఉన్న ఎక్స్టెంట్కి, నాకు ఉన్న పంటకి మొత్తం సీజన్కి 3 దఫాలుగా ఎంత కావాలనేది కంప్యూటర్ చెప్పేస్తుంది. దీన్ని ఎవరు డైవర్ట్ చేయలేరు, ఎవరు నాకు ఫర్టిలైజర్ని ఇంకొక పేరుకి ఇవ్వలేరు. తీసుకుంటే నా దగ్గర ఉంటుంది, తీసుకోకపోతే కంప్యూటర్లో ఉంటుంది, ఎక్కడికి డీవియేషన్ అవ్వదు. ఇది యాక్చువల్లీ ఈసారి తీసుకొచ్చిన సిస్టమ్. ఈ సిస్టంలో ఇప్పటికే అంటే పైలట్ చేసి ఎలా ఉంటుంది పబ్లిక్లోని కూడా మనం కనుక్కోవడం జరిగింది. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 3888 టన్స్ ఇలా ఆన్లైన్లో సేల్ చేయడం జరిగింది. దాదాపుగా 22,616 రైతులు కొనుక్కున్నారు. కొనుక్కున్న ప్రతి ఒక్కరు చాలా సంతృష్టిగా ఉన్నారు, హ్యాపీగా చెప్తున్నారు. ఎస్ సార్, మనకు కావాల్సింది ఎంత, మనకు రావాల్సింది ఎంత అనేది నాకు కంప్యూటర్లో కనిపిస్తుంది, నా మొబైల్లో చూసుకొని వెళ్ళొచ్చు. నాకు తెలియకుండా నాకు ఉన్న ఫర్టిలైజర్స్ని వేరెవరు తీసుకెళ్ళలేరు. ఇది ఈవెన్ డీలర్ కూడా కావాలని కూడా డివైడ్ చేయలేడు. ఎందుకు, ఆ రైతు ఎక్స్టెంట్ ఎంత, ఆయన ఏం పంటలు వేశారు, దానికి ఎంత కావాలనేది ఆయన కూడా కంప్యూటర్లో ఉంటుంది. డీవియేషన్ అవుతే ఆయన లైసెన్స్ రద్దు అవుతుంది. కాబట్టి ఇది ఒక పకడ్బందీగా బెస్ట్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. ఇది ఇప్పటికే మంచిగా అమల్లో ఉంది. వేరే జిల్లాలో కూడా చాలా బాగా చేస్తున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం అక్కడ వెళితే డీలర్స్ ఈవెన్ రైతులు చెప్తున్నారు, సార్ ఇప్పుడు ఎక్కడ లైన్ కనిపించట్లేదు మనకు, వాళ్ళకి ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు వస్తారు, వాళ్ళకి కావాల్సినది ఆ యాజ్ పర్ ద యాప్లో ఎంత ఉందో అది పట్టుకెళ్తున్నారని చెప్తున్నారు. ఇంతకుముందు మీరు చూసాము అర్లీ మార్నింగ్ 20 లైన్లు నిలపడము, లేదా అక్కడ ఏదో బస్తాలు పెట్టడము, చెప్పులు పెట్టి లైన్లు నిలబడము, ఇటువంటి పరిస్థితి లేకుండా రైతులకి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇది ఒక మంచి పరిణామం అని మనం భావించాలి. ఫ్రమ్ క్రైసిస్ టు ఎట్లాగా దీన్ని ఒక సిస్టమ్ తీసుకొచ్చి ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఇంకా ఇప్పుడు అవైలబిలిటీ అలాగే నాకు నెక్స్ట్ సీజన్ ఇప్పుడు ఆగస్టులో ఎక్కువ పీక్ సీజన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎంత కావాలనే దాన్ని చూసుకుంటే మనకు ఎవ్రీ వీక్ షెడ్యూల్ చేసుకున్నాం. ఈ వీక్కి ఎంత కావాలి, దానికి కావాల్సినంత ఇప్పుడు ఉందా, ఇప్పుడు ఈ వీక్లో ఓకే, నెక్స్ట్ వీక్ ఎంత కావాలో ఇప్పుడే ప్లాన్ చేసుకొని ఆర్డర్ పెట్టుకుంటాము, అది సప్లై చేసుకొని ఎక్కడ కావాలని పెట్టుకొని ఉంటాము. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 17,425 టన్స్ యూరియా నిల్వ ఉంది ఇప్పుడు. ఓకే, నాకు నెక్స్ట్ 2 వీక్స్ సరిపోయేంత యూరియా ఇప్పుడు నిల్వ ఉంది. ఇదే కాకుండా డిఏపి, ఎంఓపి ఇవన్నీ కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. రైతులకి వాళ్ళ రిక్వైర్మెంట్ అలాగే వాళ్ళ ఎలిజిబిలిటీ బట్టి వాళ్ళు ఇవన్నీ ఒకేసారి తీసుకెళ్ళొచ్చు, లేదా దఫాల వారి కూడా తీసుకెళ్ళొచ్చు. దీంట్లో ఎటువంటి అపోహలు నమ్మకండి.
ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు, డీవియేషన్ అవుతుంది, దొరకట్లేదు, అమ్మేస్తున్నారు, వస్తుందో లేదో అనే భయం ఉంది. ఇటువంటిది ఎవరైనా చెప్పినా కూడా వాళ్ళకి నాకు ఆ నంబర్ ఇచ్చేసి ఫోన్ చేయమని చెప్పండి, వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరించడం జరుగుతుంది. ఎక్కడ ఈసారి సప్లై సమస్య లేదు, ఎక్కడ కూడా హోర్డింగ్ కానీ బ్లాక్ మార్కెట్ కానీ డైవర్టింగ్ కానీ చేసే అవకాశం లేదు. ఈవెన్ ఇంటర్స్టేట్ బార్డర్ కూడా పెట్టాం, తిరువూరు అలాగే జగ్గయ్యపేట సైడు ఇంటర్స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ కూడా పెట్టి అక్కడ బయటికి వెళ్ళేది కూడా చెక్ చేసి పంపించడం జరుగుతుంది, ఇన్ కేస్ ఏదైనా అక్కడ ఈ కమర్షియల్గా ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటే. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో కావాల్సినంత ఎరువులు ప్రతి ఒక్క రైతుకి అందుబాటులో పెట్టడానికి మొత్తం యంత్రాంగం సిద్ధంగా ఉంది, ప్రతి దగ్గర నిల్వలో ఉన్నాయి. ఈవెన్ కౌలు రైతులకు కూడా యూరియా అలాగే డిఏపీలు ఏవైతే ఉన్నాయో ఇవి అందుబాటులో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అంశాన్ని గమనించాలి, అపోహలు నమ్మొద్దు, వదంతులు నమ్మొద్దు. ఎవరో ఎందుకంటే ఇంతవరకు ఏపీఏఎంఎస్ సిస్టమ్ లేదు కాబట్టి కొంతమంది దాన్ని వాడుకున్నారు, కొంచెం అడ్వాంటేజ్గా తీసుకొని కొంతమంది డైవర్ట్ చేసుకోవడం, బ్లాక్ మార్కెట్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు కంగారు పడుతున్నారు. వాళ్ళు మళ్ళీ అటువంటిది కన్ఫ్యూజన్ సృష్టించాలని ట్రై చేసే ఛాన్సెస్ ఉంటుంది. రైతులందరికీ నా విన్నపం ఒకటే, యూరియా కానీ ఫర్టిలైజర్స్ కానీ మీకు కావాల్సినంత అందుబాటులో ఉంటుంది, అపోహలు నమ్మొద్దు. ప్రతి ఫర్టిలైజర్ షాప్ ముందు నాదే నంబర్ పెట్టున్నాను, మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్కి కాల్ చేయండి అని ఆ నెంబర్కి ఫోన్ చేయండి, ఇక్కడ కమాండ్ కంట్రోల్ నుంచి మీకు గైడ్ చేస్తారు. అదే కాకుండా ఫీల్డ్లో ఎంఈఓ కావచ్చు, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ కావచ్చు, ఈవెన్ తహసీల్దార్స్, ఎంఆర్ఓస్ అందరూ ఇదే పని మీద ఉంటారు. ఏ మాత్రం రైతులు ఇబ్బంది పడకుండా, ఏ మాత్రం సంకోచం లేకుండా మీకు ఏం డౌట్ ఉన్నా అడగండి, అలాగే ఈ యూరియాని ఉపయోగించుకోండి. సో అట్లనే మరీ ఎక్కువ జనరలీ ఒక ఎకరానికి ఎక్కువ తీసుకెళ్ళి పోస్తుంటారు, ఎక్కువ యూరియా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎంతైతే సైంటిఫికల్గా ఆ వెరైటీకి ఆ క్రాప్కి వేయాలో అది ఆన్లైన్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగి ఉంటుంది కాబట్టి దాని తగ్గట్టుగా తీసుకెళ్ళండి. ఎక్కడైనా సప్లై ఇష్యూ ఉంటే మీకన్నా ముందు, మీడియా కన్నా ముందు, ఈవెన్ అక్కడ ఉన్న లోకల్స్ కన్నా ముందు నా సిస్టమ్ చెప్పేస్తుంది ఇక్కడ ఆల్రెడీ తగ్గింది, నెక్స్ట్ వీక్ ఫర్ ఎగ్జాంపుల్ 50 టన్స్ ఉండాలి ఒక దగ్గర, 25 టన్సే ఉందని నాకు ఇండికేషన్ 1 వీక్ ముందర ఇండికేషన్ వస్తుంది. దానికి బయట నుంచి తీసుకువచ్చేది కూడా టైప్ చేస్తాము. లేదు బయట నుంచి రావడం లేట్ అవుతా ఉంది షిప్పింగ్లో లేదా ట్రాన్స్పోర్టేషన్లో అంటే లోకల్గానే మీ దగ్గర ఉన్న ఇంకా ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అక్కడి నుంచి ఇంటర్నల్ అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవడానికి అధికారులకు ఆల్రెడీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి ఎరువులు కానీ అలాగే ఈ యూరియాలు కానీ అలాగే నానో యూరియా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎవరికి వాళ్ళ కోట అయితే ఉంటుందో ఆన్లైన్ ప్రకారంగా తీసుకెళ్ళొచ్చు, ఈ క్రాప్ బుకింగ్ ప్రకారంగా అది దయచేసి ఉపయోగించుకోవాలి. ఇటువంటి విషయాన్ని దయచేసి అందరికీ తెలియచేసి ఎక్కడైనా ఈ మిస్ఇన్ఫర్మేషన్ కనుక ఎవరైనా చేయాలనుకుంటే ఇలా చేస్తూ ఉంటే ట్రై చేస్తుంటే అవి ఎక్కడికక్కడ కట్టెల్ చేయడానికి సహకరించాలని మీడియా మిత్రులు కూడా కోరుతున్నాను. ఇది కాకుండా ఈ రైతులు ఏవైతే ఆన్లైన్లో ఉందో కౌలు చేస్తున్నారో, కౌలు కార్డు ఇచ్చి ఉన్నారో, వెబ్లాండ్లో ఉందో వాళ్ళ వరకు ఇచ్చేస్తాం. ఒక డౌట్ వస్తుంది, కొంతమంది రైతులు గవర్నమెంట్ భూముల్ని, పోడు భూముల్ని, ఫారెస్ట్ భూముల్ని ఎంకరేజ్మెంట్ చేసుకుంటూ ఉన్నారు. ఇంతకుముందు వాళ్ళు వెళ్ళి హ్యాపీగా కొనుక్కునే వాళ్ళు డైరెక్టర్గా. ఇప్పుడు ఆన్లైన్లో పెట్టేశాం కదా, వాళ్ళకి ఎలా వస్తుంది ఏరియా అని కొన్ని డౌట్స్ వస్తున్నాయి. ఇది నాకు ఏకొండూరు ఏరియా అలాగే తిరువూరు ఏరియా కొంత చోట అటు జగ్గయ్యపేట ఏరియాలో ఉంది, వాళ్ళకి కూడా అవకాశం ఉంది. మీరు ఓనర్షిప్ ఏమైనా మీరు పంటలు వేస్తున్నారు అంటే దానికి కావాల్సిన యూరియా ఇచ్చే బాధ్యత ప్రభుత్వాన్ని. దానికోసం ఏం చేసామంటే మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఒక ప్రావిజన్ ఇచ్చాము, ఫీల్డ్లో వెరిఫై చేసి అది ఇర్రెస్పెక్టివ్ ఓనర్షిప్ అక్కడ ఏం క్రాప్ వేసారు చూసుకొని ఆ క్రాప్ తగ్గట్టుగా, ఆ ఎక్స్టెంట్ తగ్గట్టుగా ఎక్సెప్షన్ లిస్ట్ కూడా ఆయన అప్లోడ్ చేయొచ్చు. ఆ ల్యాండ్ ఆయన ఓనర్ కాకపోయినా పంట పండిస్తున్నారు కాబట్టి దానికి కంపల్సరీ యూరియా ఇవ్వాలి. ఆకలి అయినప్పుడు ఎలాగైతే నీళ్లు భోజనం ఇస్తామో అట్లాగా పంట వేస్తే వాడు ఎక్కడ వేసినా కూడా కంపల్సరీ యూరియా ఫర్టిలైజర్ ఇవ్వాలి. కాబట్టి అది ఆన్లైన్లో ఎంఈఓ ఆన్లైన్ చేస్తారు. ఇప్పటికే చూసుకుంటే ఒక 144 రైతులు ఏకొండూరు నుంచి 250 ఎకరాల వరకు ఆన్లైన్ చేసుకున్నారు. ఆన్లైన్ చేసి వాళ్ళకి 229 ఎకరాలు ఆన్లైన్ చేసడం జరిగింది. వాళ్ళకి ఇంకా పట్టాలు కానీ లేదా ఆ వెబ్లైన్ కానీ ఏం లేదు, కానీ యూరియా వరకు ఇవ్వాలి. దీనికి కూడా అవకాశం ఉంది. ఎవరు దీంట్లో కంగారు పడాల్సిన అవసరం లేదు. మాకు రాదేమో, మాకు తెలియదేమో అని ఎక్కువ పెట్టి కొనుక్కోవడము లేదా బ్లాక్ మార్కెట్లో దొరుకుతుందని మళ్ళీ దాన్ని డివైడ్ అవ్వడం ఇటువంటిది అస్సలు చేసేసి నమ్మకండి. కంపల్సరీగా ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ కానీ డీవియేషన్ కానీ ఏ మాత్రం డీవియేషన్ జరిగినా కూడా కఠినంగా చర్యలు ఉంటాయి. డీలర్స్కి అలాగే ఈ షాప్స్కి అవుట్లెట్స్కి నా రిక్వెస్ట్ వార్నింగ్ ఒకటే, ఏ మాత్రం డీవియేషన్ ఇచ్చినా కూడా లైసెన్స్ రద్దు చేయడం జరుగుతుంది. ఎక్కడ ఉపేక్షించేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో రైతుకి ఎక్కడ ధరలో కానీ అలాగే క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ డీవియేషన్ ఉండకూడదు. రైతుకి ఏదైతే గవర్నమెంట్ అత్యంత నాణ్యమైన ఎరువులు ధర అఫోర్డబుల్ ప్రైజెస్కి పంపిస్తూ ఉందో అది డైరెక్ట్గా రైతులకు వెళ్ళాలని సందర్భంగా కోరుతున్నాను. ఎవరికైనా రైతులకి డౌట్స్ ఉండి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి లేదా ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయంటే మీరు మీ దగ్గర ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఎంఈఓస్ లేదా సొసైటీ వాళ్ళని సంప్రదించవచ్చు. అలాగే డీలర్ షాప్ దగ్గర కూడా వెళ్ళినా
ఫస్ట్ మీరు ఆన్లైన్లో చూడండి. ఆన్లైన్లో నా యూరియా ఎంత ఉంది చూపించు, నాకు డిఏపి ఎంత ఉంది చూపించని మీరు అడగండి. ఒకసారి అడిగి చూడండి, అక్కడ మీకు ఎన్ని బస్తాలు వచ్చాయి. మీకు తెలియకుండా ఎవరైనా తీసుకుంటారో ఒకసారి చూడండి. తీసుకునే అవకాశం ఇప్పుడు లేదు. ఎందుకు? ఒక బస్తా బుక్ చేసినా కూడా ఆ ఎవరైతే ఆధారు అదే ల్యాండ్ ఓనర్ ఉంటాడో ఆయనకి మెసేజ్ వెళ్తుంది. బుక్ చేసినప్పుడు వెళ్తుంది, డెలివరీ అయినప్పుడు వెళ్తుంది, పేమెంట్ చేసినప్పుడు వెళ్తుంది. సో విత్ మెసేజ్ కన్ఫర్మేషన్ జరుగుతుంది. ఆయన అథెంటికేట్ చేస్తే తప్ప వేరే వాళ్ళు ఆయనకి కేటాయించిన యూరియాను కొనుక్కోలేరు. ఇటువంటి ఒక మంచి వ్యవస్థని తీసుకురావడం జరిగింది. దీన్ని దయచేసి అందరూ ప్రజలకు తెలియజేయాలి. అలాగే ఏదైనా కాల్ చేయాలి, తెలియజేసుకోవాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది ఇవ్వాలి, లేదా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటే మీకు ఈ మొబైల్ నెంబర్ పెట్టడం జరిగింది, ఈ కలెక్టరేట్ది. దీనికి ఎవరైనా కాల్ చేయొచ్చు. ఈ నంబరు 9154970454. ఐ రిపీట్ 9154970454. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను, అలాగే ఈ టెక్నాలజీ అలాగే టెక్నికల్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ లేదా ఈ క్రాప్స్ గురించి కానీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ మీ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేయండి. ప్రతి ఒక్క రైతు మిత్రులకి దీని గురించి తెలియజేసి వాళ్ళని ఎంపవర్ చేయండి. అక్కడ ఏమి కమ్యూనికేషన్ గ్యాప్స్ అలాగే ఇన్ఫర్మేషన్ గ్యాప్స్ లేకుండా ఈ ఇన్ఫర్మేషన్ అలాగే ఏపీఏఎంఎస్ యాప్ గురించి అందరికీ తెలియజేసి ఎన్టీఆర్ జిల్లాలో ఈ సంవత్సరం అలాగే ఈ సీజన్ ఎక్కడ ఎరువుల గురించి అపోహలు కానీ లేదా ఎక్కడైనా అడ్వర్స్ న్యూస్ కానీ లేదా రైతులకు ఇబ్బంది కానీ లేకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నా రిక్వెస్ట్ మై టీమ్ టు హెల్ప్ మీ ఇన్ రిలీజింగ్ దిస్ ఏపీఏఎంఎస్ డీటెయిల్స్. ఓకే, or any observation from the field, any feedback? దాంట్లో కూడా అదే కాన్సెప్ట్, యూరియా ఆయిల్ ఇవన్నీ తగ్గించాలి. ఎందుకంటే ఇది మనిషి ఆరోగ్యానికి అలాగే భూమి ఆరోగ్యానికి మంచిది కాబట్టి. ఆఫ్ అయిందా? హలో. సో కాబట్టి అది ఎంతైతే రికమెండేషన్ ఉంటో అంతే వేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కువ కావాలంటే రీజన్ చూపించాలి. వేరే క్రాప్ చేసాము, వేరే ఎక్స్టెంట్ ఉంది, అన్బుక్డ్ ఎక్స్టెంట్ ఉందంటే ఆ ఎక్స్టెంట్ ఆన్లైన్ వచ్చేసి తీసుకోవచ్చు. యా, నో వాళ్ళు వెయిట్ నాలెడ్జ్ బుక్ వాళ్ళు చేసుకుంటారా లేదనేది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు యూరియా కావాలంటే ఇది యాప్ లేదనుకుందాం, ఏం చేస్తారు రైతులు? దుకాణానికి వెళ్తారు కదా. ఇక్కడ కూడా సేమ్, దుకాణానికి వెళ్ళాక ఫస్ట్ టైం చేసేవాళ్ళు మాన్యువల్గా రాసేసి డబ్బులు తీసుకొని ఇది ఇచ్చి పంపించేవాళ్ళు. ఎవరికి ఎంత ఇచ్చారు, ఎవరికి ఎంత కావాలి, వస్తువుల కంట్రోల్ ఉండేది కాదు. ఇప్పుడు కూడా దుకాణానికే వెళ్తారు, కానీ దుకాణంలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఆధార్ కొట్టి మొత్తం ఎక్స్టెంట్ ఎంత ఉంది, ఆ ఎక్స్టెంట్కి ఎంత కావాలి ఆన్లైన్ మానిటరింగ్ జరుగుతుంది. అండ్ విచ్చలవిడిగా తీసుకెళ్లకుండా ఎంతైతే కావాలో అంతే ఇవ్వడానికి సిస్టమ్ చేసాం. సో ప్రొసెస్ సేమ్, సిస్టమ్ కొంచెం ఇంప్రూవ్ అయింది ఇప్పుడు. దీని ద్వారా ఏంటి, డీవియేషన్ అవ్వదు. ఇప్పుడు లాస్ట్ టైం అంతే కదా, ఆయన 10 తీసుకెళ్ళాడా 20 తీసుకెళ్ళాడా ఏంటి తెలియదు మనకు. అందుకే ఏమయ్యేవాళ్ళు, కొంతమంది ఎక్కువ వేసుకెళ్ళేవాళ్ళు, చివరికి వచ్చేవాళ్ళకి ఏమో దొరకట్లేదు. ఇప్పుడు ఏమవుతుంది, సో ఆయనకి ఎంత తీసుకెళ్ళాలని ఆల్రెడీ ఫిక్స్ అయింది కాబట్టి డీవియేషన్ ఉండదు. ఆయన లాస్ట్కి వచ్చినా ముందు వచ్చినా, అందుకే ఎర్లీ మార్నింగ్ వచ్చి లైన్ కట్టి నిలబడేవాడు కదా. ఇప్పుడు అవకాశం ఉండదు, అవసరం లేదు. ఎందుకు, ఆయన 10 గంటలకు వచ్చినా ఈవినింగ్ 5 గంటలకు వచ్చినా ఆయన కోట అక్కడే ఉంటుంది కాబట్టి ఎవరు తీసుకెళ్ళలేరు. ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది. అదే అదే ఇప్పుడు అదే చెప్పాను కదా మీకు. ఒకటి, ఎవరికైతే పట్టదారు పాస్బుక్లు ఉందో, కౌలుదారు కార్డు ఉందో అది ఆన్లైన్లో ఉంటుంది. కొంతమంది రైతులకి ఆన్లైన్లో లేదు. ఎవరైతే కొన్ని ఏది గ్రామ కంట్రోల్లో చేస్తుంటారు, కొంతమంది ఎంకరేజ్మెంట్ చేస్తుంటారు గవర్నమెంట్, కొంతమంది ఫారెస్ట్ చేస్తుంటారు. వాళ్ళకి కూడా ఎంఈఓ ఎక్కించవచ్చు ఆన్లైన్. బికాజ్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెరిఫై చేసి ఎస్ ఇక్కడ ఉంది అని చెప్తే ఎంఈఓ ఎక్కిస్తాడు. ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా పెట్టాము. అంటే ఏ ఒక్కరికి కూడా మిస్ అవ్వకూడదు. అది వాళ్ళ ల్యాండ్ అథెంటిక్గా కాదా, రైట్లు ఉందా లేదా సెకండరీ. ఫస్ట్ పంట ఉంది కాబట్టి పంటకి యూరియా కావాలి, దానికి కావాల్సిన ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇది అదే పట్టా తీసుకొస్తే ఇస్తానది అప్పుడు చేశారు, ఇప్పుడు అది అవసరం లేదు, ఆన్లైన్లో ఉంది నాకు. అది ఎవరు ఇన్సిస్ట్ చేయరు. ఇంకా అక్కడైనా ఇన్సిస్ట్ చేస్తుంటే చేయకుండా చూసుకోవాలి. ఆ బర్డన్ రైతు మీద పెట్టకూడదు. అది అవర్ బర్డన్ టు గెట్ దట్ ప్రూఫ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. ఆన్లైన్లో ఉన్నదంతా పుష్ చేసుకున్నాము. ఆన్లైన్ లేనిది కూడా ఏమైనా ఉన్నా, లైక్ కౌలుదారు పట్టా లేదు, గవర్నమెంట్ పట్టా లేదు, ప్రైవేట్ పట్టా లేదు, కొన్ని ఫారెస్ట్ ల్యాండ్ చేసుకుంటుంటారు. పంట ఉంది కాబట్టి కంపల్సరీ అక్కడికి యూరియా ఇవ్వాల్సిందే కాబట్టి వాళ్ళకి కూడా ఎక్కించేస్తాం. ఇప్పుడు అదే కదా ఏ కౌంటర్ చెప్పాను, ఇంత 144 మంది వచ్చింది, లిస్ట్ చేసుకుని వెరిఫై చేసుకుని వాళ్ళ లాగిన్లో ఆన్లైన్ చేసుకుంటారు. అప్పుడు వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్ళవచ్చు. ఓకే, వరి
క్రాప్ డైవర్సిఫికేషన్ ఎప్పటికీ మంచిదే. ఎల్నినో వచ్చిందని కాదు, ఒకే పంటలు కంటిన్యూస్గా వేయకూడదు ఆరోగ్యం పరంగా, అలాగే భూ ఆరోగ్య పరంగా. దానికి మనం పిఎండిఎస్, పిల్లి పెసరు, అలాగే పచ్చి రొట్టెలు ఇవన్నీ ప్రపోజ్ చేస్తున్నాము, అలాగే ప్రమోట్ చేస్తున్నాము. ఇదే కాకుండా ఇంటర్ క్రాపింగ్ కూడా చేసి చూస్తున్నాము. ఈవెన్ పత్తిలో కావచ్చు, మిర్చిలో కావచ్చు, ఇంటర్ క్రాపింగ్ చేసుకుంటే మెయిన్ క్రాప్తో పాటు అంతర పంట నుంచి కూడా దిగుబడి వస్తుంది. ఇన్ కేస్ వర్షం తగ్గి ఏమైనా ఈ దిగుబడి తగ్గితే అట్లీస్ట్ రెండో కాపు నుంచి కొంచెం ఊరిట ఉంటుందని అది ప్రమోట్ చేస్తున్నాము. ఇప్పటికే పిఎండిఎస్ ద్వారా కూడా చేస్తున్నాము. దట్ అది కంటిన్యూన్సీ ప్లాన్ సైమల్టేనియస్గా జరుగుతాం. ఎవరికి వర్షం 45% వర్షం తక్కువ ఉంది ఇప్పటికి ఆల్రెడీ యాజ్ ఆన్ టుడే. సో ఎవ్రీథింగ్ ఈజ్ లింక్. ఇట్స్ ఎ గ్లోబల్ ఫెనామినన్ అన్నావు, అది ఎన్టీఆర్ స్పెసిఫిక్ ఏం లేదు. ఇట్స్ గోయింగ్ ఆన్. ఇట్లా ఇస్తాము, ఎవరికి ఎంత కాలం ఇవ్వడం జరుగుతుంది. షార్టేజ్ లేదు, డైవర్షన్ లేదు. మీ ఫర్టిలైజర్ ఇంకెవరు తీసుకెళ్ళలేరు. మీకు దగ్గర ఉన్న షాపు అలాగే సొసైటీలో వెళ్ళి మీకు కావాల్సిన అలాగే మీకు కేటాయించిన యూరియాని ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయండి.